కృష్ణారాధేయం రూపకం. ఈ కార్యక్రమాన్ని 10,000 రూపాయలకి స్పాన్సర్ చేస్తున్న శ్రీ గాయత్రీదేవి గారికి మా కృతజ్ఞతలు. వీడుకొని పోతాగా నన్ను ఇరికించేశాడు. నాన్న కృష్ణ శ్రీకృష్ణార్జున విజయంలో రోజుని మర్చిపోయినావా? ఫ్లాష్ బ్యాక్ నీ సచ్చినోడా. ఏ కృష్ణ నేను కృష్ణ శ్రీకృష్ణ సత్యలో నీ జమ్మును అప్పుడే మర్చిపోయావా నీ జిమ్మాడా? కృష్ణ ఎవడేంటి నన్ను మర్చిపోయినావరా? శ్రీకృష్ణ తులాభరణలా జయలలిత లెక్క. ఏమ్రా నీ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? రే పని వాళ్ళు మన ప్రోగ్రామ్ ని చెడగొట్టడానికి వచ్చినట్టున్నారు. మనం ఎలాగైనా సరే చాలా జాగ్రత్తగా చేయాలి. కృష్ణ కృష్ణ కట్టుకున్న 3 పిల్లలను వదిలేసి ఎవరో రాధ వెనకాల పట్టం ఏమన్నా బాగుందా? చూద్దాం గాని. ఇదెక్కడ న్యాయం కృష్ణ? ఆహా, ఇంట్లో భోజనం బాగాలేకపోతే బయటికి వెళ్ళి బిర్యానీ తినట్లేదా? వాళ్ళ దగ్గర సుఖం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు కృష్ణ? నాకేసిరా పాట పట్టరా రా. నాకేం తెలుసు రా, ఇది ఆడపని అయి ఉంటుంది. సరే సర్లే కానీ నువ్వు పాట మార్చరా. నీదేంటి పాట పెట్టాడేంట్రా? అవునా సరే ఓకే ఓకే మా కానీ లడ్డూలు టమాటా ఇస్తున్నారా? హమ్ముకుంటే బోల్ డబ్బులు పడుకో. మనం ఎప్పుడైనా మాట్లాడమా? అబ్బే గోకున్నాడే. చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు. కావాలా కమిషన్? ఇవ్వాలా కమిషన్? అయ్యో అస్సలు వద్దన్నా, నువ్వు వెళ్ళి అమ్ముకో. అవునా? ఓ రేపు వీళ్ళు రానప్పుడు మళ్ళీ నన్ను అడుగుతా. అస్సలు అడగనన్నా, నువ్వు వెళ్ళి అమ్ముకో. అదే పదండి. అవునన్నా నీకు పెళ్ళైందా? ఒక్కసారి కూడా కాలే. ప్రయత్నాలు చర్చలు చాలా వేడిగా జరుగుతున్నాయి. ఎరా బన్నీ, అన్న లాంటి ఫిగర్ కి ఆ అమ్మాయిని ఇస్తే ఎలా ఉంటదంటావు? ఆ అమ్మాయికి అంత అదృష్టం ఉందంటావా? ఏ అమ్మాయి? అబ్బే నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావులే అన్న. విసిగించుకో. ఏ అమ్మాయో చెప్పు. అదిగో నీ కోపం వస్తుందన్న. ఇది కోపం కాదు తమ్ముడు. ఎక్కడ ఉంటుంది? ఫ్లాట్ నెంబర్ 301 లో ఉంటుంది. బాగుంటుందా? బాగుంటుందా? అబ్బా ఏమి హైటు, ఏమి కలరు, ఏమి ఫిగరు. అబ్బా అబ్బా నిజమా? నీ మీదటన్నా. వాడితో మనకేంటన్నా పదా. పర్సనల్ మ్యాటర్స్ లోకి ఎంటర్ అవ్వద్దు బాబు. నాకు వయసు అయిపోకముందు పెళ్లి చేసి పెట్టవా? అప్పుడు నీకు కమిషన్ కాదు కానీ పెళ్లికి భోజనం ఫ్రీగా పెడతా. అయితే సాయంత్రం రెడీ అయిపోయి వచ్చేసా. ఇప్పుడు రెడీగానే ఉన్నాగా? అదే అర్థమైంది. పెద్దవాళ్ళతో రావాలి కదా. పదండి రా తమ్ముడు, మనోడే. వస్తాను తమ్ముడు. చూసేస్తా. ఏంటి అందరూ అలా సైలెంట్ గా ఉండిపోయారు? ఎంతసేపు అలా చూసుకుంటారే? ఇక మనం పెళ్లి చూపులు మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? చూసుకోవడం అండి మీ అమ్మాయిని. ఏంటి మా అమ్మాయిని? అంటే ఈ అమ్మాయి మీ అమ్మాయి కదా? ఏంటి మా అమ్మాయి కదా? తుందా ఏంటా? ఆయన అలాగే మాట్లాడతాడు కానీ ఈ అమ్మాయి ఆయన కూతురే. అవును నిజమే. అమ్మాయి ఎవరనేది తల్లిని అడిగితే తెలుస్తుందిగా. ఏమండి ఆ అమ్మాయి మీ అమ్మాయిగా? ఎవరో ఒకరికి అమ్మాయిగా. ఎవరికో ఒకరిగా. ఆడేమో క్వశ్చన్లు, ఇదేమో ఆన్సర్లు. మనమే జాగ్రత్త మేనేజ్ చేయాలి.
ఈయన మీ మొగుడే కదండి? ఎవడో ఒకడు మొగుడేగా. ఎవడో ఒకడు మొగుడా? ఎవడో ఒకడు మొగుడేంటండి? ఈ అమ్మాయికి నాన్న ఈయనేనా? ఎవడో ఒకడు నాన్నేగా. అసలు అమ్మాయి మీ సొంత బిడ్డేనా? ఎవరో ఒకరికి సొంత బిడ్డేగా. ఏమండాయ్, మీరు ఏదైనా అడగదలుచుకుంటే అమ్మాయిని డైరెక్ట్గా అడగండి, బాగుంటుంది. ఏ అమ్మా, ఈయన మీ నాన్నేనా? నాన్నేనేమో. దీనికి డౌట్లు అన్నమాట. చచ్చాం. అంటే నీకు ఇంకో నానున్నాడా? ఉన్నాడేమో. ఏ అమ్మా, అమ్మాయి ఏంటో చెప్తుంది, నీకు ఇంకో మొగుడున్నాడా? ఎవడో ఒకడు ఉండాలిగా. ఏమయ్యా మీ ఆయనకి ఇంకో మొగుడున్నాడా? మీ ఆవిడకి ఇంకో మొగుడున్నాడా? ఏంటుండేది? ఇక్కడ ఉండాల్సినవేవి ఉన్నట్లేదు. అదేంటి? చిచ్చి, ఈ సంబంధం మాకొద్దు. పదండి. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళిపోతే అమ్మాయి బ్రతుకు అన్యాయం అయిపోదా? ఆ అమ్మాయి అంటే ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్? ఆమె రెండో మొగుడు ఈయనేమో. ఎవడో ఒకడు ఉండాలిగా. ఎరా నీ అక్రమ సంబంధాన్ని తెచ్చి మాకు విక్రయించాలని చూస్తున్నావా? కెమెరాలు తీస్తా. కమా లెట్స్ గో. ఆగండి. ఏంటి ఆగింది? ఈ అమ్మాయికి ఎంతమంది అమ్మలున్నా ఎంతమంది నాన్నలున్నా నాకు అనవసరం. ఈ అమ్మాయికి నేను మొగుడిని అయితే నాకు అంతే చాలు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వు మొగుడయ్యాక ఆ అమ్మాయి ఇంకొకరిని చేసుకుంటే అస్సలు చేసుకోదు. పువ్వు తీసాడు ఏటంటదో తల్లి. చేసుకో కదూ. చేసుకుంటానేమో. కమిషనర్